అందరికీ నమస్తే అండి. కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద యాంటీగానే మారారు, శత్రువుగానే మారారు. కేసీఆర్ గారి కుమార్తెగా కేసీఆర్ గారి పట్ల అన్ని రకాల గౌరవభావాన్నే ప్రదర్శిస్తున్నారు. కానీ పార్టీ పట్ల, పార్టీలో నిర్ణయాల పట్ల ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే కేటీఆర్ పట్ల, పార్టీలో భావి రాజకీయం పట్ల ఆమె తన తిరుగుబాటును బహిరంగంగానే ప్రకటించారు. నిజానికి ఇది రైట్ టైంలో రైట్ డెసిషన్ అనే కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ లేదు, ఎన్నికల్లో ఓడిపోయారు, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అస్సలు ఖాతానే తెరవలేదు, ఒక్క సీటు గెలవలేదు. పార్టీకి ఫ్యూచర్ డౌటు. ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే ఆ పార్టీ ఉంటుంది. ఒక బీజేపీతో పొత్తు అనే అంశం మీదనే బీజేపీ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి మీద సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేయట్లా. లేకపోతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో, ఆ విచారణ పేరుతో వాళ్ళని లోపల వేసేయడం పెద్ద కష్టమేమీ కాదు కేంద్ర పెద్దలకి. సో అందుకని వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. వన్స్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా నెమ్మదిగా ఆ పార్టీ కబ్జా జరిగిపోద్ది. నెమ్మదిగా ఈ పార్టీ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుంది. మీరు కావాలంటే బీహార్లో చూడొచ్చు. జేడీయూ నితీష్ కుమార్ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఒకప్పుడు నితీష్ కుమార్ గారి పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండదు బీహార్లో. ఎప్పుడైతే బీజేపీతో వరుసగా 2 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారో జేడీయూ కంటే బీజేపీ సీట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాగే భవిష్యత్తులో ఇలాగే జరుగుద్ది. బీజేపీతో ఏదైనా ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి వన్స్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళదే డామినేషను, బీజేపీ వాళ్ళదే లీడర్షిప్, బీజేపీ వాళ్ళదే కంప్లీట్ పెత్తనం ఉంటుంది. సో కేటీఆర్ ఆ పార్టీ కీలకం కాబట్టి, కార్యకర్తల బలం ఉంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి కీలకమైన హోదాలు కట్టబెట్టొచ్చు కాక. అదే సందర్భంలో కవిత గారు బీజేపీ పట్ల బాగా యాంటీగా ఉన్నారు. ఆమెను అరెస్ట్ చేయడం కావచ్చు, ఆమెను వేధింపులకు గురి చేయడం కావచ్చు, ఎవరినో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి, కేజ్రీవాల్ని టార్గెట్ చేయడానికి కవితని ఎరగా వేసి పాపం ఆమెను జైల్లో పెట్టారు. దాంతో ఆమె రాటు తేలారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సందర్భంలో ఈ పార్టీ, తన పార్టీ ఏమో బీజేపీతో బేరం కుదుర్చుకోవడం తనకు నచ్చల. అందుకని ఆమె బయటకు వచ్చేశారు. ఇంకా ఆల్మోస్ట్ ఆమె ఈరోజు కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైంది, ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్నా, లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు, నా జోలికి వస్తే బాగోదు అని డైరెక్ట్గానే హెచ్చరించారు. కేసీఆర్ను మేమే నడిపిస్తూ ఉన్నామని కొంతమంది చెప్పుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు? నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు? పార్టీ సోషల్ మీడియాలో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నా లేఖ లీక్ చేసింది ఎవరో బయటకు చెప్పాల్సిందే. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు? ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు అంత హంగామా చేశారు? నేను వాళ్ళలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను. కోవొట్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు? బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ, కాంగ్రెస్తో రాయబారాలు నడిపే అవసరం నాకు లేదు. నాకు కేసీఆర్కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు అని ఆమె ప్యూర్లీ కేటీఆర్ గారిని ఉద్దేశించే మాట్లాడారు. అంటే తన సొంత సోదరుడి మీద ఆమె తిరుగుబాటు మొదలుపెట్టారు. కేసీఆర్ గారు అంటే గౌరవం, కేసీఆర్ గారి నాయకత్వం అంటే గౌరవం, బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవం, అభిమానం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. కానీ కేటీఆర్ గారిని యాక్సెప్ట్ చేయరు. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం నువ్వు ఒప్పుకోరు. మరి ఎలా? ఇప్పుడు ఎంతైనా కేసీఆర్ రాజకీయ వారసుడు అంటే కేటీఆరే కానీ కవిత కాదు కదా. బీఆర్ఎస్కి రాజకీయంగా ఫ్యూచర్ ఉండాలి అంటే, కేసుల నుంచి బయటపడాలి అంటే, అవినీతి కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి కదా. మరి కవితకు ఈ రెండు ఇష్టం లేనప్పుడు ఆమె పార్టీలో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ని తిడితే తిట్టొచ్చు. బీఆర్ఎస్లో ఉండలేనప్పుడు, బీజేపీతో పొత్తు వద్దు అనుకున్నప్పుడు ఒకటి ఆమె సొంతంగా పార్టీ పెట్టుకోవాలి, 2 కాంగ్రెస్ పార్టీలో కలవాలి. సో చాలా నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా తెలంగాణ రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో బేరాలు నడుపుతున్నారు, రాయబారాలు నడుస్తున్నాయి, ఆమెకు మంత్రి పదవి అడుగుతున్నారు, ప్లస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకా కీలకమైన పాత్ర అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనుక ఈమె పెట్టిన షరతులకు ఒప్పుకుంటే ఆమె అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. సో ఇదంతా జరుగుతుందన్నమాట.
ప్యూర్లీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక రకంగా కవిత గారు మంచి టైంలో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఈజీగా ఇంకో 3-3.5 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ ఉండదు. బీజేపీ నెమ్మదిగా కబ్జా చేసేస్తుంది. సో కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలోనే తెలంగాణలో వార్ ఉంటుంది. సో అలాంటప్పుడు కాంగ్రెస్కి ముఖ చిత్రంగా రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఈమె కూడా స్ట్రాంగ్ లీడర్ అవుతారు. ఎందుకంటే తెలంగాణలో ఈ మహిళా నాయకురాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కొరత ఉంది. కాబట్టి ఈమె ఖచ్చితంగా ఫ్రంట్ ఫేస్ అవుతారు. అటువైపు బీజేపీ వారు బాగానే ఉంటుంది అనమాట. సో అందుకే కవిత గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఒక రకంగా పాజిటివ్ వస్తుంది. థ్యాంక్ యూ.